మేళాగా పిలుచుకునే మేడారం మహాజాతరకు మహర్దశ పట్టనుందా? సమ్మక్క సారలమ్మ గద్దెల కొత్త డిజైన్లు ఎలా ఉన్నాయి? ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలేంటి? ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెల్లంతో సీఎం రేవంత్ నిలువెత్తు తులాభారం సమర్పించారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను కూడా సీఎం దర్శించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. ఆలయ అభివృద్ధి బాధ్యతతో కూడిన భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులతో మంత్రి సీతక్కతో పాటు తన జన్మ ధన్యమైనట్లేనన్నారు. ఈ రోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ప్రతి మనిషి జన్మిస్తుంటాడు, మరణిస్తుంటాడు, కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి. ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం. సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. కుంభమేళాకు 1000 కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసుల కుంభమేళా మేడారం జాతరకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదని సీఎం ప్రశ్నించారు. మేడారం గిరిజన జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళానే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంతకుముందు ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మేడారం అభివృద్ధి పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా రాతి కట్టడాలు నిర్మించాలని సూచించారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి ప్రాంగణాన్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిజైన్లను విడుదల చేశారు. కొత్తగా రిలీజ్ చేసిన డిజైన్లలో ఆలయంలో ముందుగా ప్రవేశ మార్గంలో కళాతోరణం ఉంది. లోపల సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువుదీరిన గద్దెల ప్రాంగణంలోనే ఒకే వరుసలో పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలకు గద్దెలు నిర్మించనున్నారు. భక్తుల సందర్శనార్థం ఈ డిజైన్లను దేవాలయం ముందు ఉంచారు. వాటిని భక్తులు ఆసక్తిగా తిలకించారు.